ముఖ్యమంత్రి ఉంటే మా కేబినెట్ మొత్తం కూడా ఆయన తీసుకున్న దిశానిర్దేశంలోనే పనిచేసి అద్భుతంగా పనిచేయబట్టే రైతులకి ఒక బ్రహ్మాండమైన స్వర్ణయుగం అది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిది. ఇవాళ ఏమైంది? రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం లెక్క ఈ తెలంగాణలో రైతుల పరిస్థితి తయారైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పంట పండించడానికి అనువైన పెట్టుబడి సౌకర్యం కేసీఆర్ ఇస్తే దాన్ని పూర్తిగా ఇవ్వరు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, సగం సమయం అయిపోయింది. ఎన్ని కిస్తీలు పడ్డాయి రైతు బంధు? కేసీఆర్ రైతు బంధు గురించి పెట్టుబడి అట్లా పోతే పెట్టుబడి తర్వాత సరే అని చెప్పి వాళ్ళేదో తంటాలు పడి భార్య పుస్తకో లేకపోతే బంగారమో లేకపోతే ఇంకోటో సాహుకారు దగ్గర అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేస్తూ ఉంటే దానికి ఎరువు మందుల కోసం పోతే, యూరియా కోసం పోతే యూరియా లేదు. అసలు మన 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం మళ్ళా ఎన్నడైనా చూసినామా? చెప్పులో ఇవి చూసినావా మనం? లేదు. పాస్ పుస్తకాల లైన్లు చూసినావా? లేదు. ప్రజలు వానల్లోనూ, చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ యూరియా కోసం క్యూలు కట్టిన చరిత్ర మళ్ళీ చూసినావా మనం? కానీ కేసీఆర్ చెప్పిండు, ఒకవేళ గనక మీరు టీఆర్ఎస్ కానీ లేదా బీఆర్ఎస్ కోల్పోతే మళ్ళీ అదే పరిపాలన, పాత పరిపాలన వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఆల్టర్నేట్ గా మొక్కజొన్నలు పండిస్తే బాగుంటుందేమోనని చెప్పి సలహా ద్వారా మొక్కజొన్నలు కూడా వేసుకుంటే మొక్కజొన్నలు కూడా కొనలేని దద్దమ్మ ప్రభుత్వం 2400 ఎంఎస్పీ ప్రైస్ ఉంటే, రేట్ ఉంటే కనీసం 1500, 1600 కూడా మార్కెట్లో ఎవరు కొనని పరిస్థితి. రైతులు ఎక్కడికక్కడ కళ్ళాలలో, పొలాలలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా తేమ శాతం అంటారు. ఇంతటి ఎండల్లో తేమ ఎక్కడుంది? మనుషులు నిలబడడానికే ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా కళ్ళాలు అన్ని రోడ్ల మీద పోస్తే ఆ డాంబర్ వేడికి మాడి మసైపోతున్నాయి. తేమ శాతం ఎక్కడుందా? తేమ చూపెట్టడం తప్పు. దాంట్లో ధాన్యం కొనుగోళ్లు కూడా తేమ ఉందని చెప్పేసి చాలా తరుగు కింద 2-3 కేజీలు ఉల్టా 5 కేజీల ఉల్టా కింటానికి ధాన్యాన్ని తీసుకుంటున్నారు. 5 కేజీలు. ఇది కూడా చాలా అన్యాయంగా భావిస్తూ, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు రైతులకు మీరు రైతు బంధిస్తా అని చెప్పినటువంటి మహా గొప్ప పచ్చి అబద్ధాల ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం సరిపోగా కనీసం పండినటువంటి పంటను కొనమంటే కౌలు రైతులు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ద్వారానే కొంటామని చెప్పడం ఇది చాలా అన్యాయంగా బాధ. ఇది వాళ్ళు పండిస్తే పంటను అమ్ముతే కొనడానికి చేత కాదు. 26 క్వింటాల మొక్కజొన్నలు కొనడం ఏంటి? 40 క్వింటాలు పంట కొనరా? ఏమైనా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి రైతులు మారు వ్యాపారం చేస్తున్నారా? ఇది గతంలో ఎప్పుడన్నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా జరిగిందా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ ఖమ్మంలో ఇంతమంది బాధపడుతుంటే ఎప్పుడైనా జరిగిందా ఇది? వెంకటవీరయ్య గారు గతంలో ఇప్పుడు నాకు చెప్పారు, కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా కేసీఆర్ గారు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఎక్కడైనా లారీలకు ఇబ్బంది వచ్చినా, రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టినా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు ఉండే, వారికి చెప్పి ఎవ్వరు కూడా, ఒక్క ఉదాహరణ చెప్తా, రాయల శేషగిరిరావు గారు చనిపోయారు కానీ వారు కూడా సివిల్ సప్లై శాఖ మంత్రితో మాట్లాడి ఎక్కడికక్కడ పరిష్కరించారు రైతుల సమస్యల్ని. అట్లాంటి అనుకోగా ఈజీగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు కొని తెచ్చిపెట్టినటువంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని చెప్పి కోరుతూ, బస్తాలు లేవు కొనడానికి, ధాన్యం ఉన్న బస్తాలు లేవు, రైస్ మిల్లర్లు ముందుకు వస్తలేరు. మీకు ఎందుకు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడే ఉన్నటువంటి బట్టి గారు, ఇక్కడే ఉన్నటువంటి పొంగులేటి గారు, అంతా అతిరథ మహారథులే, అంతా పెద్దోళ్లే. కానీ ఈ చిన్న సమస్య, ఒక మెస్సీ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడి పెట్టినంత ఖర్చు కూడా కాదు మొక్కజొన్నలు పెట్టే ఖర్చు, మొక్కజొన్నలు కొనడానికి పెట్టాల్సిన ఖర్చు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా మీకు వీలవుతలేదంటే రైతుల మీద మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఎంత ప్రేమ ఉందన్నది అర్థమవుతుంది. మొన్న చూశారు, మా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈజీగా మీరు మమ్మల్ని గొప్పగా అబద్ధాలు చెప్పి ఎన్నో చెప్పినప్పుడు కూడా కోర్టు కొట్టేస్తే మా రైతుల కళ్ళల్లో ఆనందం. ఇప్పుడు కనీసం ఆ నీళ్లు కూడా మీరు ఇచ్చే పరిస్థితిలో లేరు, కరెంటు లేదు, మీరేం పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి, కొనుగోలు కేంద్రాలు వెంటనే
తెరవడమే కాదు దగ్గరుండి కొనించాలి. ఇక్కడ మంత్రులందరూ కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే యూరియా యాప్లు అంటే మా దన్న చెప్తున్నాడు, ఈ యాప్ల చుట్టూ తిరిగి కాళ్ళ వాపులు వచ్చినాయి తప్ప యూరియా దొరకట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నిటి మీద కూడా వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా చర్య తీసుకొని రైతులను ఆదుకోవాలి. మా మహాధర్ణ, మా ప్రతిపక్ష పాత్ర ఇట్లాగే ఉంటది, ఇంకా కూడా ఉధృతం చేస్తాం. మీరు ఇవన్నీ కూడా సాల్వ్ చేయకపోతే అని చెప్పి తెలుసుకుంటూ తెలియజేస్తున్నాం.